అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్. ప్రతి కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉండాలి. సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత అధికారులదే. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. అదేవిధంగా అధికారులందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలని తరచూ తనిఖీలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ ఈ హెడ్డింగ్ చూస్తే మంత్రి గారు జరిపిన సమీక్ష చూస్తే అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్ ఇచ్చే ముందు మరి అంగన్వాడీ కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ఫండింగ్ అయితే మంజూరు చేయాలి బడ్జెట్లో అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్ ఇచ్చే ముందు అంగన్వాడీ కేంద్రాలను మొత్తం కూడా ఆధునీకరించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేయాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించి కూడా మరి జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే మరి అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్ ఇచ్చే విధానం అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్లు ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే తెలిపారు. ఇక తర్వాత పనితీరు ఆధారంగా అవార్డులు రివార్డులు ఉంటాయని, ప్రతి సెంటర్లో కనీసం 20 మంది చిన్నారులు ఉండాల్సిందే అంటూ మంత్రి సీతక్క ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక పోషకాహార తెలంగాణ లక్ష్యం, ఆ దిశగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలి. జిల్లా స్థాయి అధికారులు వారంలో కనీసం 3 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి అంటూ మరి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్లో అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగ్, సరుకులలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు. కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టారు? గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంటూ ఇక్కడ మనం వివిధ న్యూస్ పేపర్లో న్యూస్ అయితే చూస్తున్నాం. సరే, ఈ గ్రేడింగ్ ఇచ్చే ముందు మరి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఫండింగ్ పెంచాలి, అంగన్వాడీ కేంద్రాలను ఆధీకరించాలి. తర్వాత అంగన్వాడీ టీచర్ల ఆయాలకి కనీస వేతనం 26,000 అమలు చేసి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తే ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్లు మంచిగా పనిచేసే అవకాశం ఉంది. ఇక మంచి గ్రేడింగ్ వచ్చే కేంద్రాలకు అధికారులు అవార్డులు అందజేస్తారని చెప్పారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులు లేని కేంద్రాలను మరి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా షిఫ్ట్ చేయాలని, తరలించాలని కూడా ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో 313 అంగన్వాడీ కేంద్రాలు ఇంకా ఓపెన్ కాలేదని వివరించారు. ప్రతి కేంద్రంలో 20 మంది ఉండాలని, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు లేరనే కారణాలు చెప్పొద్దని, వారి సంఖ్య పెంచే బాధ్యత అధికారులదే అని మంత్రి అయితే వెల్లడించారు. మరి గల్లీ గల్లీకి ఒక ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ అయితే పర్మిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. తద్వారా మరి అందరూ కూడా మరి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకి 3 సంవత్సరాలు నిండగానే చిన్నారులు అయితే పంపిస్తున్నారు. అలా కాకుండా మరి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించాలి. ఇంత జనాభా ఉన్న వారికి ఎన్ని ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ మంజూరు చేయాలి అనే విధానం ఉండాలి. కానీ విచ్చలవిడిగా ఇబ్బడి ముబ్బడిగా మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకుండా అయిపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనేమో సౌకర్యాలు ఏమి ఉంది, తద్వారా మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లోనేమో ప్రైవేట్ వారు మంచి సౌకర్యాలు కల్పిస్తూ అనేక రకరకాల ఆట వస్తువులు ఇస్తూ రంగురంగుల పుస్తకాలు అందిస్తూ వారు చిన్నారుల తల్లిదండ్రులను అయితే ఆకర్షిస్తున్నారు. తద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వం మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళని కట్టడి చేసి అంగన్వాడీ కేంద్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఖచ్చితంగా పిల్లలు పెరిగే అవకాశం ఉంటుందని ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే చెప్తున్నాయి. ఇక బడిబాట తరహాలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చిన్నారులను గుర్తించి అంగన్వాడీలకు వచ్చేలా కృషి చేయాలన్నారు. పోషకాహార తెలంగాణ లక్ష్యంగా అధికారులు, ఉద్యోగులు కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లా అధికారులు వారానికి 3 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. ఇక 30 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేరని, 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉందని, 586 కేంద్రాల్లో 10 లోపే చిన్నారులు ఉన్నారని మంత్రి సీతక్క గారు అయితే గుర్తు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై 100 కోట్లు ఖర్చు చేస్తుందని, అధికారులు సీరియస్గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ మంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టులను బ్లాక్ లిస్టులో పెడతామని కూడా హెచ్చరించారు. ఇక హైదరాబాద్ జిల్లాలో కోడిగుడ్ల సరఫరా సరిగ్గా చేయకపోవడంతో ఓ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టామని, తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించబోమని మంత్రి సీతక్క అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక పోషకాహార పక్షోత్సవాలు అయితే ఇప్పుడు తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి దానికి సంబంధించి మెను బిల్లు కూడా భారీ ఎత్తున పెంచితే ఈ పోషణ మహోత్సవం కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను మూసేసి మరి చిన్నారులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించడం అయితే ఇది చాలా పొరపాటు చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంటే మరి అంగన్వాడీ కేంద్రాలకు అన్ని సౌకర్యాలు కల్పించి అంగన్వాడీల్లో చిన్నారులను చేర్పిస్తేనే వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాం, రేషన్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, సమాన సంఘాల లోన్ కానీ ఇవన్నీ కూడా వర్తింపజేస్తామనే విధంగా మరి ఒక
విధానం రూపొందిస్తే, ఒక చట్టం తీసుకొస్తే ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలు లో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఫస్టు అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు కూడా పెంచాలి, వారి ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత వారికి ఇతర డిపార్ట్మెంట్ పనులు అప్పగించొద్దు. వివిధ యాపుల్లో వాళ్ళు డేటాని అప్లోడ్ చేయలేక సతమతం అవుతున్నారు. మరి 5G ఫోన్లు ఇవ్వాలి. ఆ యాప్లన్నింటినీ కలిపి ఒకే యాప్గా రూపొందించాలి. తర్వాత ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఆయాలకి ఇప్పటికి 14,000 పైగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేస్తాం, నోటిఫికేషన్ మహిళా దినోత్సవం రోజు విడుదల చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే విడుదల చేయలేదు. వెంటనే 14,000 పోస్టులకు సంబంధించి వెంటనే అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. అంగన్వాడీ ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి. ఖాళీ పోస్టులన్నింటినీ మరి జాబ్ క్యాలెండర్లో, అంగన్వాడీ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్లో ఎంటర్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా మరి అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్ ఇవ్వడం సరైన చర్యే. అంతకుముందు మరి అంగన్వాడీలకు ఫండింగ్స్ కూడా పెంచాలి. అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచి తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టినా కానీ మరి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అయితే బడ్జెట్లో ఖచ్చితంగా నిధులు కేటాయిస్తారని చెప్పి మరి మెను బిల్లు కూడా పెంచుతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.